యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. సార్ ఆ ప్రాంతంలో మీరు చెప్పినట్టుగా జగిత్యాల జయత్యాత్ర లేదా నక్సల్ బరి ఇటువంటి ప్రభావం అంటే హిస్టరీ కనిపిస్తుంటుంది జగిత్యాల మీద. మీరు చెప్తున్నట్లుగా మల్లోజు వేణుగోపాల్ గారు కానీ మల్లోజు కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా లెజెండ్స్ అందరూ కూడా అక్కడి నుంచి పుట్టారు. ఆ ప్రభావంతో కొంతమంది వెళ్ళారా? నిజంగానే భూస్వామ్య వ్యవస్థ మీద పోరాటం చేద్దాం వెళ్ళారా? ఇంత జరుగుతున్న టైంలో కూడా కొంతమంది పబ్లిక్ అక్కడి నుంచి ఎందుకు బాంబాయి అటువైపు మైగ్రేట్ అయ్యారు? మరి యాక్చువల్ ఏంటంటే ఈ 85 మూమెంట్, మావోయిస్ట్ మూమెంట్ 85, 82 నుంచి తెలంగాణలో బలంగా ఇదింది. ఆ టైంలో జగిత్యాల జైత్రయాత్ర జరిగిన తర్వాత జనాలందరూ కూడా చాలామంది చదువుకున్న యువకులు మావోయిస్ట్ వైపు ప్రభావితం చేయడం జరిగింది. వాళ్ళు పోయిన క్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి ఈ దొరలని ఈ హింసాయుత్వ మార్గంలో వాళ్ళని తరలించడం జరిగింది. అక్కడున్న భూములలో కూడా ఎర్ర జెండాలు పాతడం జరిగింది. ఆ భూస్వాములు ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనాలంతా కూడా ఫ్రీడమ్గా మూమెంట్ వచ్చి ఆ భూములను కూడా వాళ్ళు దున్నుకొని దొర ఊళ్ళో లేకపోయేసరికి ఊళ్ళలో కూడా ఒక చైతన్యం, రాజకీయ చైతన్యం కానొచ్చు. మరి అటువంటి రాజకీయ చైతన్యం వచ్చిన పరిస్థితుల్లో కూడా కొంతమంది యువకులు బాంబాయి వెళ్ళడానికి వెనక ఉద్దేశం ఏంటనుకుంటారు? అక్కడ ఏంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ రాకముందు ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి చాలా డ్రాట్ ఏరియా ఉండేది. ఆ డ్రాట్ ఏరియాను పురస్కరించుకుని ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన ఎప్పుడైతే బ్రిటిషర్స్ బాంబేలో ఈ మరమగ్గాలు స్టార్ట్ చేసిండ్రో ఆ మరమగ్గాల టైంలో చాలామంది వేవర్స్, ఇక్కడున్న చేతి వేవర్స్ అంతా కూడా ఆ మరమగ్గాల వైపు ఇక్కడ పని దొరకకపోయేసరికి ఇక్కడ ముఖ్యంగా పద్మశాలి అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఫస్ట్ బాంబే పోవడం జరిగింది. అంటే 80sలోనే బాంబే స్టార్ట్ చేసింది, ఎర్లీ 19th సెంచరీ. పోయిన తర్వాత వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళు కొంతమంది దుబాయ్ బూస్టప్ 70లో బూస్టప్ వచ్చుడితోని ఆ బాంబే మైగ్రేటెడ్ అయిన కొంతమంది దుబాయ్ పోవడం జరిగింది. దుబాయ్ స్టార్ట్ ఇది మెయిన్ కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ మరమగ్గాలు ఇక్కడ మన చేనేత ఇక్కడ కుదుటపడ్డదో ఆ బ్రిటిషర్ టైంలో చాలా మంది పద్మశాలి వేవర్స్ అంతా కూడా అక్కడికి మైగ్రేట్గా సిరిసిల్ల కానీ జగిత్యాల కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ వాళ్ళు దుబాయ్ బూస్టప్ 70-75లో దుబాయ్ ఏరియా పెట్రోల్ పడడం, ఈ క్రూడ్ ఆయిల్ అదంతా పెట్టిన తర్వాత డెవలప్మెంట్ ఇదైన తర్వాత వాళ్ళంతా దుబాయ్ పోయినారు. తర్వాత వాళ్ళని చూసి మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు దుబాయ్ పోవడం, అక్కడ ఏజెంట్ వ్యవస్థ ఏర్పడడం, ఇదంతా కూడా చాలా మంది విలేజ్కి 100 నుంచి 200 మంది ఖచ్చితంగా అక్కడ మైగ్రేట్ అయ్యారు. సార్ మూమెంట్ ఉన్న టైంలో కొంతమంది వాళ్ళకి భయపడి గ్రామాలు విడిచిపెట్టి హైదరాబాద్ తలదాచుకున్నారనేది వాస్తవం. అప్పుడు చాలా మట్టుకు ఏంటంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్గా అంత సౌండ్ ఉన్న పర్సన్స్ వాళ్ళంతా పోయి నియరెస్ట్ టౌన్స్ జగిత్యాల కానీ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వాళ్ళు భూస్వాములంతా అక్కడికి పోయిన తర్వాత అక్కడ కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసింది. అప్పుడే పుట్టిన ఈ ఫైనాన్స్ వ్యవస్థ కూడా అందులో ఒక భాగం. అలాంటి పోయిన వ్యక్తులే కొంతమంది ఈ ఫైనాన్స్ వ్యవస్థని పుట్టియడం జరిగింది. అట్లా పోయిన తర్వాత కొన్ని వ్యాపారాలలో తర్వాత ఎడ్యుకేషన్ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా రకాలైనటువంటి అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు విలేజ్ విడిచి వెళ్ళిన తర్వాత చాలా రకాలైనటువంటి పెట్టుబడిదారులు, చాలా రకాలైనటువంటి ఎంటర్ప్రైనర్స్గా తయారైంది. చాలామంది ఆ రకం కూడా వాళ్ళు బాగుపడ్డారు. తర్వాత ఈ విలేజ్లో కూడా చాలా క్యాస్ట్లు భూములు దున్నుకొని వీళ్ళు కూడా ఆ మూమెంట్ 85 to 95 ఇస్ ఓకే. అంటే దానివల్లే కొంత ప్రయోజనం జరిగింది, సామాజిక మార్పు, తర్వాత ఆర్థిక మార్పు జరిగింది. సార్ మీరు పనిచేసిన పగిడిపల్లి కానీ మిగతా ప్రాంతాల్లో మూమెంట్ ఎక్కువ ఉండేది. అప్పుడులో పోలీసులను దాడులు చేయడం లేదా పోలీసులను చంపడం వంటి కార్యక్రమాలు ఎక్కువ ఉండేవి. అవి ఎలా మీరు ఎదుర్కొంటూ వచ్చేవారు యూనిఫామ్ లేకుండా వెళ్ళే రోజులు? అప్పుడు యాక్చువల్ ఏంటంటే మేము చెప్పాను కదా, ఈ ట్రయాంగిల్ ఫస్ట్ మావోయిస్ట్ సింపథెటిక్ గ్రౌండ్, మిలిటెంట్ గ్రౌండ్, సాయుధ దళం, ఈ మూడు ఉండేది. ఈ మూడుని కూడా మనం ఏంటంటే ఫస్ట్ సింపథెటిక్ గ్రౌండ్ని చాలా మనం తగ్గించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసాం. అప్పుడు మా ఊరికి రండి అనే ప్రోగ్రామ్ కానీ, తర్వాత విలేజ్లో టోర్నమెంట్స్ కానీ, గైడెన్స్ సెల్ ఒకటి మేము ప్రతిదానికి విలేజ్లో గైడ్ చేసేది. ప్రతి విషయంలో కూడా విలేజ్ని మనం రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉండేది. ఆ సింపథెటిక్ గ్రౌండ్ 95 తర్వాత ఈ జెండాలు బాతిన భూములు ఎవరు కూడా దున్నకుండా పోయినాయి. జనాలు కూడా మావోయిస్టు మరి ఉండి ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏదైతే గోల్ 95 వరకే అయిపోయింది. వాళ్ళు ఆఫ్టర్ 95 వాళ్ళు చేసే రాజకీయం అంతా కూడా జనాలకు ఎక్కడ అక్కడ రాదు. 2004లో ఒక అవకాశం వచ్చింది. మావోయిస్టు అప్పుడు గిట్ట వాళ్ళు తుపాకులు వదిలిపెట్టి ప్రజా జీవితంలో వస్తే
ఇప్పుడున్న కొంతమంది నాయకులతో పాటు వాళ్ళు కూడా మంచి నాయకులు అయ్యేటోళ్ళు, దేశానికి చాలా ప్రయోజనం కూడా జరిగింది. లైక్ మీరు చూస్తున్నారు కొంతమంది నాయకులు. ఇప్పుడు పరిస్థితి మావోయిస్టులు ఈ రోజు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే ఆ రోజు ఆ పరిస్థితిని వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోవడం. అంటే 95 నుంచి 2004 మధ్యలో సరిగ్గా వాళ్ళ లైన్ మార్చుకోలేదు. 95 వరకు వాళ్ళు అనుసరించిన మార్గం కొంత మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 95 తర్వాత వాళ్ళ సిద్ధాంతం అనేది ఇండియా డెవలప్ కావడం, మైగ్రేషన్ పెరగడం, ఎడ్యుకేషన్ పెరగడం, గవర్నమెంట్ పథకాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ ఇది కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగడం, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ పెరగడం, దీన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా ఫ్యూడలిజం అనుకుంటా వాళ్ళంతా 94-95 తర్వాత వాళ్ళ లైన్ కొత్త లైన్ రాలేదు, కొత్త లైన్ పాత లైన్ లోనే వాళ్ళగా ఉన్నారు కాబట్టి ప్రజాబలం తగ్గిపోయింది. ప్రజాబలం తగ్గిపోయిన తర్వాత ఉన్న మావోయిస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని శత్రువుగా భావించడం. వాళ్ళు ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేసినటువంటి మావోయిస్టులు ఒక విలేజ్లో ఉన్న ఒక సుంకరిని, విలేజ్లో ఉన్నటువంటి ఒక దళిత బహుజనుని, విలేజ్లో ఉన్నటువంటి ఏదో పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి వాళ్ళ సిద్ధాంతాలకు నడవట్లేదని చెప్పి వాళ్ళ అడుగులకు మడుగులొత్తలేదని చెప్పి చాలా దారుణంగా మాకన్నా ముందని చంపడం జరిగింది. చాలా దాన్ని మేము వ్యతిరేకించేది. అప్పుడు ఆ టైంలో బాగా కలిసివేసిన సంఘటన చెప్పండి. కలిసివేసిన ఒక వ్యక్తిని చంపడం, లేదంటే రాజకీయ నాయకుని టార్గెట్ చేసి హత్య చేయడం, కిడ్నాప్ చేయడం, బ్లాస్టింగ్ చేయడం. ఒక రుద్రంగి అనే విలేజ్లో మేము ఇది చేస్తున్నప్పుడు నిజంగా కూడా ఏంటంటే పాపం ఒక లేడీ సుంకరి అంటే ఊళ్ళో చిన్న సుంకరి పనిచేసే ఆమెని 3 బొమ్మలు అని ఉంటాయి అక్కడ. ఆ 3 బొమ్మల కాడికి తీసుకుపోయి ఆమె తలనరికి అక్కడ పెట్టడం జరిగింది. ఇన్ఫార్మర్ పోలీస్ కు సపోర్ట్ చేస్తుంది. అది చాలా మహిళను చంపకూడదు కదా, మహిళ అని లేకుండా సిద్ధాంతంలో మహిళను చంపకూడదు. అదే కదా. ఇప్పుడు వాళ్ళంతా కూడా ల్యాంపెనింగ్ గా ఎప్పుడైతే వీళ్ళు 95 తర్వాత ఈ ల్యాంపెన్ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళ పతనం, రాజకీయ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టిన క్రమంలో వాళ్ళకు ఈ రోజు ఆ పరిస్థితి ఏర్పడడం జరిగింది. చంపి తలని పెడతారా? తలని చంపి అక్కడ 3 బొమ్మలు, గాంధీ నెహ్రూ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మల కాడ పెడతారు. అంటే ఎవరైనా పోలీస్ అయితే ఈ విధంగా పనిష్మెంట్ ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రొపగండా చేసి అప్పుడు చాలా రకాలుగా మావోయిస్ట్ అంటే ఎవరు ఇంత క్రూరంగా చేస్తారు, ప్రజల మధ్యన కూడా చాలా తిరుగుబాటు వచ్చింది. అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్, ఒకటి నేను ఉదాహరణ ఇన్సిడెంట్, అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ గుర్తుంది చెప్పండి మీకు బాగా. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మావోయిస్ట్ లో నేను కొయ్యూరులో పనిచేస్తున్నప్పుడు 2001 పెళ్లి పీటల మీదకి వెళ్ళి తెల్లారి పెళ్లి చేసుకుంటది అమ్మాయి. చేసుకుందామని పెళ్లికి మెహందీ రాసుకునే క్రమంలో మైనర్ అమ్మాయిని దళం మెంబర్లు వచ్చి బలవంతంగా ఆమెను తీసుకొని పోతారు. తెల్లారి పెళ్లి. దాని మీద కూడా మేము తీసుకెళ్ళి ఏం చేశారంటే దళంలో తిప్పుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక దళ సభ్యుడు ఈమెను ప్రేమిస్తున్నాడు, వాడు బయటకు వెళ్ళిపోతాడు ఈమె లేకుంటే అని చెప్పేసి ఒక ఫాల్స్ ఆలోచించాడు. మైనర్ అమ్మాయిని దళ సభ్యుడి కోసం అమ్మాయిని తీసుకొని పోయింది. అప్పుడు ఉన్నటువంటి అక్కడ శ్రీకాంత్ అని చెప్పి దళ కమాండర్, ధర్మల మల్లికార్జున అనే కాదు. మేము దాని మీద చాలా వ్యతిరేకించినాం. అమ్మాయిని ఎంత దారుణం అంటే అది తీసుకుపోయి మేము ప్రెస్ మీట్ ఇచ్చినాం. అప్పుడు ఆర్డీఓ విలేజర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి నంతిన్లో ఆర్డీఓ రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. జస్ట్ దాని తర్వాత 2 డేస్కే ఆ అమ్మాయి ఒక ఎన్కౌంటర్లో చనిపోతుంది మాదేవపురి. అయ్యో, అది ప్యూర్ మావోయిస్టుల యొక్క పనికి మాలిన మైనర్ అని చూడకుండా తీసుకొని పోయి ఆమెని చంపడం జరిగింది, చనిపోవడం జరిగింది. వాళ్ళే కారణం. మైనర్ అమ్మాయిని తీసుకుపోవడం, పెళ్లి పీటల మీదకి వెళ్ళి ఆ తండ్రి అప్పటికి ఒక 50,000 ఆ ఏరియాలో 50,000 ఖర్చు చేయడం అంటే పెద్ద గగనం, కాటారం ఏరియాలో. అట్లా అదొక సంఘటన. తర్వాత ఇంకా చాలా చోట్ల కూడా పనికి మాలిన దీంతో ఏదో విలేజ్ కక్షలను, విలేజ్ రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని ఎవరు మిలిటెంట్ల మీద వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏదైతే ఉండేదో అంతా ల్యాంపెనింగ్ని విలేజ్లలో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎవరి మీనో చెప్పి మంచి ప్రజాప్రతినిధి ఊళ్ళో మంచి పేరున్న వ్యక్తులనే చంపేసేది. ఏంది అంటే అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాంపెన్ మిలిటెంట్ గ్రూపు మాటలు విని ఆ రకంగా ఇది చేసిండ్రు. అట్లా చాలా మా అనుభవంగా చాలా చూసినాం. బాపురెడ్డి అని చెప్పి మాదేపూర్లో చాలా మంచి నాయకుడు ఆయన.
ఆయనను కూడా చంపడం జరిగింది. తర్వాత 2001లో పర్కాల్, నేను కమలాపూర్లో పనిచేసిన పర్కాల్లో సుందరయ్య అని ఒక డాక్టర్, చాలా మంచి డాక్టర్ ఆయనను కూడా చంపడం. ఎందుకు చంపినారు అని ఒక నేరెళ్ళ రవికుమార్ అనే ఆయనని మేము అడిగితే, ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులు ఉండద్దు, ప్రజాస్వామ్యంలో లంపెన్గాళ్ళు ఉంటే ప్రజలంతా మా వైపు వస్తారని మేము చంపినాం అనేది. అప్పుడులో దుద్దల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు తండ్రి కూడా చనిపోవడం. ఆయన కూడా మంచి నాయకుడు, మంచి ప్రజలలో పాపం పేద ప్రజలకు ఆ ఏరియాలో పెద్ద దిక్కుగా ఉండేది. ఆయన కూడా తీసుకుపోయిన క్రమంలో మేము అదే ఏరియాలో పనిచేసినాం. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఏదో మాట్లాడదామని చెప్పి తీసుకొని పోయి చంపడం. పూర్వపరాలన్నీ కూడా మాకు అంతగా తెలియదు.